వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం ఏదైనా ముఖ్యంగా ఉన్నదంటే అది బిర్లా మందిర్ అనే చెప్తాను. ఎందుకంటే ఆ బిర్లా మందిర్ ఆ నీలాద్రి కొండ మీద అంత ఎత్తైన కొండపైన అందాల పాలరాతి మందిరంలో కొలువైన శ్రీనివాసుని దర్శించుకోవడం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఇప్పుడైతే హైదరాబాద్లో ఉంటాను. ఒకప్పుడైతే మనం అక్కడక్కడ పల్లెటూర్లు అంటూ ఉండేవాళ్ళమే కదా. అప్పుడు అనిపించేది సినిమాల్లో అంటే అప్పుడు చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది ఈ మందిరానికి, ఒక్కసారైనా వెళ్ళాలి జీవితంలో, ఒక్కసారైనా వెళ్ళాలి అనుకున్నాను, గట్టిగా అనుకున్నట్టున్నాను. అందుకే శ్రీమన్నారాయణ నన్ను తీసుకొచ్చి హైదరాబాద్లో పడేసిండు. నేను సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కంపల్సరీగా వెళ్తాను. మొన్న నేను ఉగాది రోజు వెళ్దాం అనుకున్నాను, ఉగాది రోజు వెళ్ళడం అవ్వలేదు. అందుకే శనివారం వెళ్తున్నాను. శనివారం చాలా ఇష్టం కదా స్వామివారికి అయితే ఏమంటారంటే కొబ్బరికాయ అది ఎక్కడ కొట్టనివ్వరండి, కిందే కొట్టి తీసుకెళ్ళాలి. అందుకే నేను కొబ్బరికాయ ఏం తీసుకెళ్ళలేదు. స్వామివారికి ఎంతో ఇష్టమైన పూలమాలను మాత్రమే, అదే తులసిమాలను మాత్రమే తీసుకెళ్ళానండి. ఇక్కడ చూసారా అన్ని ఉపాలయాలు చాలానే ఉంటాయండి. గణపతి విగ్రహం, అక్కడ ఏంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. అది ఈ గుడి కట్టేటప్పుడు అక్కడ దొరికిందటండి. అక్కడ అలానే ప్రతిష్ఠించారటండి ఆంజనేయ స్వామి విగ్రహం, అమ్మవారి గుడి. అలాగే శ్రీకృష్ణుడి కూడా చూస్తా, ఇది వస్తుంది కదా ఇక్కడ మొత్తం పూల తోట మధ్యలో శ్రీకృష్ణుని విగ్రహం చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడడానికి చాలామంది ఇక్కడైతే ఫోటోలు దిగుతుండ్రు. ఎందుకు ఇప్పుడు పైకి ఎప్పుడు నాకు తెలిసి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళుంటానో ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ఫోన్ తీసుకెళ్ళలేదు. నేను అనుకునేదాన్ని ఎప్పుడైనా ఒకసారైనా ఫోన్ పైకి ఎలా చేస్తే బాగుండు, ఒక్క వీడియో ఒక్క ఫోటో అయినా తీసుకుందాం కదా అనిపించేది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు ఫోన్లు పైకి ఎలా చేస్తున్నారని. పైనుంచి అందరూ ఫోటోలు వీడియోలు అందరూ తీసుకుంటారు. ఇదేంటి ఇలా వదిలేస్తారని ఆశ్చర్యం వేసింది. అప్పుడు తెలిసింది గుడి కట్టి 50 సంవత్సరాలు అవుతుందంట ఈ సంవత్సరంతోనే. అందుకనే ఫోన్లు ఎలా చేస్తుండ్రంట. నా ఫీలింగ్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ గార్డులు అనుకుంటారా అనవసరంగా ఫోన్లు పైకి ఎలా చేసామని. ఎందుకంటారా ఇప్పుడు చిన్న ఉపాలయాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దామంటే అక్కడ అడ్డంగా నుంచొని ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం, వెళ్ళే వాళ్ళకి దారి లేదు, వచ్చే వాళ్ళకి దారి లేదు. అలా చేయకూడదు కదా. ఎక్కడైనా ఖాళీగా ఉన్న కాడ నుంచొని ఫోటోలు తీసుకుంటే బాగున్నాను. ఎక్కడ వ్యూ బాగుంది, ఎక్కడ ఇది ఉంటే అక్కడ నించొని ఫోటోలు తీసేసుకుంటారు. ఇగోండి ఇటు సైడు సాయిబాబా గుడి ఉంటుంది. సాయిబాబా గుడి సైడ్ చూడండి మేము వెళ్తున్నాం కదా, అక్కడ అడ్డంగా నుంచొని ఫోటోలు తీసుకుంటారు. అందుకని ఫోన్లో ఎలా చేయరు. ఇంకా దేవుణ్ణి దర్శించుకునే దానికంటే ఈ ఫోటోలు తీసుకునే దాని మీద ఎక్కువ దృష్టి పెడతారని. బిర్లా మందిరం మట్టుకు ఎంత బాగుంటుందంటే నా మాటల్లో నేను చెప్తానండి. ఎంత బాగుంటుందంటే మధ్యాహ్నం పూట చూడడానికి బిర్లా మందిరు ఒకే దగ్గర పండు వెన్నెల్లి కుప్పపోసినట్టు ఉంటుంది కదా, మనం చూడడానికి ఎంత బాగుంటుంది పండు వెన్నెల అలా అనిపిస్తుందండి మధ్యాహ్నం పూట ఉదయం పూట చూసినప్పుడు. అదే నేను చెప్పేది ఏంటంటే ఉదయం మధ్యాహ్నం వెళ్ళేదానికంట సాయంత్రం 6 గంటల చేసి వెళ్ళామనుకోండి ఎంత బాగుంటుందంటే ఆ మిరుముట్లు గొలిపే లైట్ల మధ్యన ఎంత అందంగా ఉంటుంది. ఆ శ్రీనివాసుడు దేవీదేవులతో కలిసి ఆ పాలకడలి సౌందర్యం వైకుంఠవాసుని పాలకడలిలో తలపిస్తుందండి. అంత బాగుంటుంది. ఇంకా అందమైన విషయం ఏంటంటే అక్కడికి దగ్గరలో హుస్సేన్ సాగర్ ఉంటుంది కదా, హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడు, అక్కడికి సచివాలయం, అవన్నీ చూడడానికి ఎంత బాగుంటాయి అంటే చూస్తున్న కొలది నాకు మాటల్లో చెప్పలేను, అంత అందంగా ఉంటుంది. ఎంత చెప్పినా తక్కువేనండి మన బిర్లా మందిర్ గురించి. నేను కొన్ని విషయాలు తెలుసుకునేవి ఏంటంటే ఇది బిర్లా మందిర్ నేను ఎప్పుడో చూశాను, గూగుల్లోను బుక్లోను చదివాను. హిందుస్థాన్ చారిటీ వాళ్ళు ఇక్కడ ఇలాగ పలు ప్రాంతాల్లో మెయిన్ సిటీల్లో గుళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించాలనేసి ఆ ట్రస్ట్ ద్వారాగా బిర్లా ఫౌండేషన్ అని ఏర్పాటు చేశారంటండి. ఇది అంటే కట్టడం మొదలు పెట్టడం ఏ సంవత్సరంలో అంటే 1966లో మొదలు పెట్టారంటండి. ఇది గుడి పూర్తి చేసే టైం 10 సంవత్సరాలు పట్టిందటండి. 10 సంవత్సరాలంటే
1976లో పూర్తయిందటండి. అలాగే ఈ పాలరాతిని ఎన్ని టన్నులు వాడారంటే 2000 టన్నులు పాలరాయిని వాడారటండి. అది కూడా రాజస్థాన్ మకరన్ అనే ప్రాంతం నుంచి తెప్పించారంటండి. చూసారా, ఇప్పట్లోనంటే ఇవి మిషన్లు క్రేన్లు అవి వచ్చాయి. అప్పుడు కూడా ఇవన్నీ ఉండుంటాయో నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ ఇంత గుడిని కట్టాలంటే ఎంత నైపుణ్యత కావాలి కదా. దేన్ని చూసినా మనకి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా ఇంత బాగుంది ఏంటి, అబ్బా ఇంత బాగుంది ఏంటి అని అనిపిస్తుంది. ఏ గోడ చూసినా దేన్ని పట్టుకున్నా అంత బాగా అనిపిస్తుంది. అలానే మనకి లోపల స్వామివారి విగ్రహాన్ని ఎక్కడి నుంచి అంటే మన గుంటూరు పిరంగిపురం అనేసి అక్కడ నల్లరాతి దొరుకుతుందంటండి. నల్ల శిల అక్కడి నుంచి తెచ్చారటండి. అక్కడి నుంచి తెచ్చి స్వామివారి విగ్రహాన్ని తయారు చేశారంట. అది సినజీ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేసి బిర్లా మందిర్ని మనకి భక్తులకి అందుబాటులో అప్పుడు వచ్చిందండి. 1976లో దాదాపు 10 సంవత్సరాలు పట్టిందండి బిర్లా మందిరు పూర్తి చేయడానికి. చూసారా ఎంతమంది కష్టపడి ఉంటారు, ఎంతమంది శిల్పులు దీని మీద పనిచేసి ఉంటారు కదా. అంతమంది అంతలా కష్టపడ్డారు కాబట్టి ఇంత అద్భుతమైన గుడి మనకి అందించగలిగారు. ఈ గుడి గోపురం ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. మనం పూరి జగన్నాథ్ గుడి ఒక్కటే చూస్తాము ఆ పైన మందిరం, కానీ ఇక్కడ చూస్తే కూడా అలానే ఉంటుంది. అంత బాగుంటుంది. మొత్తం మేము దర్శనం చేసుకొని గుడి మొత్తం తిరిగి ఒక వీడియో తీసుకొని కిందకు వచ్చేసామండి. ఇది స్టోర్ అండి, కింద ఉంటుంది. ఇక్కడ అన్నీ ఉంటాయండి, పంచలోహ విగ్రహాలు, మంచి ముత్యాల పూసలు, భగవద్గీత అన్నీ ఉంటాయండి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. చూసే వరకే నేనైతే చూసాను. నేను మంచి ముత్యాల పూసలు కొందాం అనుకున్నాను. 5-6 లైన్స్ ఉన్నాయి. అవి ఏమో 4000 ఎంత చెప్పారు అంతే. ఈ చిన్న విగ్రహాలు చూసారా, ఈ కార్లో అక్కడ ముందుని పెట్టుకోవడానికి, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ చాలా బాగుంటాయండి. కాకపోతే ఇక్కడేమో ఆ పైన ఫోన్లో అయితే వదిలేశారు, కానీ ఇక్కడైతే తీయనివ్వట్లేదు, తీయకూడదు, వీడియో తీయకూడదు అన్నారు. సరేలే అండి అనేసి కొంచెం వీడియో తీసుకొని వచ్చేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.